వాక్య సందేశము మన దేవుడు విమోచకుడు. ఆయన విమోచించేటువంటి వాడు. ఆయన తన ప్రజలను విమోచించాడు. ఎలా విమోచించాడు? ఆయన భక్తులు ఏం చేయటం వలన వారికి విడుదల కలిగింది, సహాయం కలిగింది అనే విషయాన్ని మనం గమనిస్తే, వారు కష్టకాలములో దేవునికి మొరపెట్టిరి. కష్టకాలములో వారు దేవునికి మొరపెట్టగా వారి దేవుడు వారిని విమోచించెను. మీకు విడుదల కావాలి అంటే, విమోచన కావాలి అంటే ఏం చేయాలి? మొరపెట్టుట. అందరము చేయగలిగిన కార్యమే ఇది. ఇది చేయలేని కార్యము కాదు, అసాధ్యమైన కార్యం అంతకంటే కాదు. మనలో ప్రతి ఒక్కరూ కూడా మొరపెట్టగలం. ఆ కార్యమే ఆయన భక్తులు చేశారని రాయబడి ఉన్నది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మొరపెట్టాడు, ఏమీ చేయలేదు. గోడవైపు తన తల తిప్పుకొని రహస్యముగా కనబడే ఆ దేవుని సన్నిధానానికి వెళ్లి ఏకాంత ప్రార్థనలో కూర్చొని కన్నీరు కార్చి, అయ్యా ఈ మరణకరమైనటువంటి పుండు, అది ఒకవేళ క్యాన్సర్ రోగమేమో, ఈ మరణకరమైన రోగము నుండి నాకు విడుదల కావాలి, నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. హిజ్కియా కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయగా ప్రభు దర్శించాడు. ఆయుష్కాలాన్ని పొడిగించినట్లుగానే మరణాంధకారములో ఆయన భక్తులు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చారు. మరణపు అంచుల్లోనికి వారు నడిపించబడుతున్నప్పుడు, అయ్యా మమ్మల్ని కరుణించు, తెగుళ్ళు చేత మరణిస్తున్నాం, కష్టముల చేత మరణిస్తున్నాం, ఆకలి దప్పుల చేత మా శరీరం క్షీణించిపోతున్నదని ఎడవుగా ప్రభు వారిని దర్శించాడు. దేవుని బిడ్డలారా, ఏ మరణకరమైన తెగులు నిన్ను చుట్టుకొని ఉన్నదో, ఎవరు ఎటువంటి శారీరక రోగాలతో ఉన్నా, మీ ఆత్మకు ఎటువంటి వ్యాధి రోగాలు లేవు, ధైర్యముగా ఉండండి. రోగము మీ శరీరానికే ఉన్నది. నీకు విడుదల కావాలంటే నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో మోకరించాలి. మొరపెడితే ఏం జరుగుతాయని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరుగుతాయని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని బిడ్డ, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మొరపెట్టండి, బలిపీఠము కట్టండి, ఉదయకాలమే లేవండి, ప్రార్థనలు చేయండి. కేరళ రాష్ట్రంలో బ్లాక్ ఏంజల్ అని ఒక యవన కన్యకను గూర్చి అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరి బ్లాక్ ఏంజల్? నల్లని దూత ఆవిడ పేరు. దూత అని ఎందుకు పెట్టారంటే, నల్లనిదైనా దేవుణ్ణి ప్రేమించినటువంటి కుమార్తె, అందువలన బ్లాక్ ఏంజల్ అని పేరు. ఇంట్లో 10 మంది సంతానముల చివరి కుమార్తె. 9 మందికి వివాహాలు అయ్యాయి. ఆమె చూడటానికి చాలా నలుపుగా ఉండేది, కానీ ఆమె హృదయం చాలా తెల్లగా ఉండేది. దేవుని మందిరంలో ఎప్పుడూ పనిచేస్తూ, ఒక దోర్కా వలె, ఒక ప్రిస్కిలా వలె, దేవుని కార్యాలను ప్రేమిస్తూ, ఒక ఫీబే వలె దేవుని యొక్క దైవదాసుకి అన్ని విషయాల్లో సహకారిగా ఉంటూ, ఎంతో చక్కగా దేవుని పనులు చేస్తూ, ప్రతి ఉదయకాలంలో లేచి ప్రార్థన, ప్రతి సాయంకాలం ప్రార్థన చేసుకుంటూ భయభక్తులతో ఉండేది కుమార్తె. అందరూ చూచి, అయ్యో ఇంత భక్తురాలైన 35 సంవత్సరాల వయసు వచ్చిన ఈ పాప పెళ్ళవలేదే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, ఇలాంటి కుమార్తెకి పెళ్ళవదు, మేము కూడా వృద్ధులం అయిపోయాం, ముసలి వాళ్ళం అయిపోయాం, మగబిడ్డలందరూ ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు, మా వృద్ధాప్యంలో మాకు తోడుగా ఉంటుందని ఆ వివాహ సంబంధాలు చూసే ఆ కార్యక్రమాన్ని వారు విరమించుకున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే వారి పాపం చూస్తే అంత నెగిటివ్ గా కనబడుతుంది, ఏది పాజిటివ్ గా వారికి కనబడట్లా. పెళ్లి సంబంధాలు 2-3 సార్లు చూడటానికి వెళ్తే మీ కుమార్తెగా పెళ్లి అని అవహేళనగా నవ్వటం అనేది కూడా వారి హృదయాన్ని గాయపరిచింది. అందువలన ఇక సంబంధాల చుట్టూ వదిలేశారు. ఈ కుమార్తె కూడా, ప్రభువా నీ చిత్తమే నెరవేర్చు, నేనైతే నువ్వు నన్ను ఎలా ఉండమంటే అలా ఉంటానని ఆమె మనసులో తృప్తి పొంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నది. ఒక రోజున అమెరికా నుండి ఈ కుమార్తె యొక్క తల్లి స్నేహితురాలు వచ్చారు. అమ్మ, నా కుమారుడికి ఒక పెళ్లి సంబంధం చూడాలనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే చూడమంటే, వాళ్ళ కుమార్తె గురించి ఆలోచన తల్లికి లేదు. ఊరిలో ఉన్న వారందరినీ చూసింది కానీ వీళ్ళకి నచ్చలేదు. ఒక రోజున ఆ తల్లి స్నేహితురాలు ఇంట్లో కూర్చొని ఈవిడతో, వారి తల్లి గారితో మాట్లాడుతూ ఉండగా, ఆ అమెరికా నుంచి వచ్చిన ఆవిడ ఈ పాప యొక్క పనితీరుని ఆవిడ పరీక్షించడం ప్రారంభించింది. కేరళ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, వివాహ సంబంధం చూసుకోవడానికి వెళ్తే ఆ రోజుల్లో, పాత రోజుల్లో అందచందాలు గాని, విద్యాబుద్ధులు గాని, కట్న కానుకలు గాని చూసేవారు కాదంట. వారు మోకాళ్ళు నల్లగా ఉన్నాయా లేవా, మోకాళ్ళు చూపించమ్మా అని చెప్పేవారంట. మోకాలు నల్లగా ఉంటే వారి ఇంట్లోకి వచ్చే కోడలు వారి కుటుంబానికి ఆనందాన్ని, గౌరవాన్ని, ఖ్యాతిని తీసుకొస్తుంది నమ్మేవాళ్ళు. మోకాళ్ళు నల్లగా ఉండటమంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి, దైవీకమైన భయభక్తులు కలిగిన కుమార్తె వారి కుటుంబంలో కోడలుగా వస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందనేటువంటి ఆ మాట ఆ కుమార్తె ద్వారా దేవుడు నెరవేరుస్తాడని విశ్వసించి ఆ రోజుల్లో వివాహాలు ఆ విధంగా చేసుకునేవారంట. ఈవిడ ఈ కుమార్తెను అబ్జర్వ్ చేస్తున్నది. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెడుతూ, చక్కటి క్రమశిక్షణ కలిగి, చక్కటి ప్రార్థనా జీవితం కలిగి,
చక్కటి నోటి మాట తీరు కలిగి ఎంతో ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కలిగిన ఈమె స్వభావాన్ని చూసినప్పుడు ఆకర్షితురాలిపోయింది ఆ యుఎస్ నుంచి వచ్చిన ఆవిడ. ఎందుకు నా కుమారుడికి ఎంతో మందిని చూడాలి, ఈ పాపనే నా కుమారుడికి వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అని స్నేహితురాల దగ్గర ఈ విషయం చెప్పగా ఆమె విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయి, ఏమిటి నా కుమార్తెకి నీ కుమారుడు వివాహమా? అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు. నువ్వు అన్నావు గాని స్నేహితురాలవన్న అభిమానంతో నీ కొడుకు మాత్రం దీనికి ఒప్పుకోడని. అయితే యుఎస్ లో ఉన్నటువంటి వారి కుమారుడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు ఈ పాప యొక్క బాహ్య రూపం అంతరంగ సౌందర్యాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ బాబు అన్నాడు, అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం. ఈ రోజుల్లో ఎంతమంది అంటున్నారండి ఆ విధంగా? అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు మరి తండ్రి ఇష్టాన్నే తన ఇష్టంగా చేసుకున్నాడు కాబట్టి అతని జీవితంలో ఎంతో దీవెనలు పొందాడు. యాకోబు తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు, నానా తెప్పులు పడ్డాడు, 14 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాడు. యవన కుమారులు కుమార్తెలరా, తొందరపడి జీవితంలో యవ్వన ఆకర్షణలోనే దేవుని వాక్యానికి విరుద్ధమైన తీర్మానాలు నిర్ణయాలు తీసుకుని మీ బ్రైట్ ఫ్యూచర్, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ప్రతిదానికి భూమి మీద సమయం ఉందని ప్రసంగి చెప్పాడు. మీరు చదువుకోవటానికి సమయం ఉంది, మీరు పని చేయడానికి సమయం ఉంది, మీ బాధ్యతలు ముందుగా మీరు నిర్వర్తించాలి. పెంచి మిమ్మల్ని పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఆనందం కలుగు చేయాలి. జ్ఞానం కలిగిన కుమారుడు తన తల్లికి తండ్రికి ఆనందాన్ని తీసుకొస్తాడని, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి తల్లికి అవమానాన్ని తీసుకొస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఈ వాక్యం వింటున్న యవ్వన కుమారులు కుమార్తెలారా, మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులకి, మీ వంశానికి, మీ కుటుంబానికి ఖ్యాతిని తీసుకొచ్చేవారుగా మీరు ఉండాలి. మీ ఇంటి పరువు ప్రతిష్టను నిలబెట్టేవారుగా మీరు ఉండాలి. తల్లిదండ్రులకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలు మీరు గౌరవించాలి. పాశ్చాత్య నాగరికతకు మీరు అలవాటు పడకూడదు. దేవుని యొక్క సాంప్రదాయంలో, దేవుడు పెట్టిన క్రమములో యవ్వన బిడ్డలు మీరు వెళ్తే ఆనాడు ఇస్సాకు దీవించబడినట్లుగా నూరంతలుగా ఫలించాడంట ఇస్సాకు. ఆ రీతిగా మీ యవ్వన జీవితాల్లో మీరు ఫలిస్తారు. తగిన సమయంలో మీ వివాహాలు అవుతాయి. ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడే. గృహము విత్తనము పితరులిచ్చు స్వాస్థ్యము గాని భార్యాభర్తలు ఒకరికొకరు యెహోవా ఇచ్చు దానం అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. యుక్త వయసు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆ సమయం వరకు వేచి చూస్తూ నీ ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తిని నా జీవితంలో తీసుకురా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే అద్భుతం జరుగుతుంది. ఈ బ్లాక్ ఏంజల్ అనే ఈ కుమార్తె కూడా అదే అద్భుతం ప్రభు చేశారు. తొందరపడలేదు, ఏడవలేదు. నా బాహ్య సౌందర్యం బాగోలేదు కదా, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు ఇలా అని దేవుడిని తిట్టలేదు. అసహనంతో ఆత్మహత్య చేసుకోలేదు. ప్రశాంతమైన జీవితానికి అలవాటు చేసుకున్నది ఆవిడ. నాకు ఏది ఇచ్చాడో దేవుడు దానిలో నేను తృప్తిగా ఉంటాను అనుకున్నది. నా తండ్రిని సంతోషపరిస్తే నాకు అదే చాలనుకున్నది. ఆ రీతిగా ఆమె వెళ్తూ ఉండగా అమెరికాలో ఉన్నటువంటి మరి ఆ కుమారుడు కూడా వాళ్ళ తల్లి చెప్పిన మాటతో సమ్మతించి, అమ్మా నువ్వు ఎవరిని చూసినా నా జీవితంలో ఒక మంచి వ్యక్తిని చూస్తావని నాకు తెలుసు, శుభలేఖలు ప్రింట్ చేయించండి, పెళ్లి చేసుకోవడానికి వస్తానన్నాడు. ఆ బాబు రానే వచ్చాడు. 35 సంవత్సరాల వయసు ఆ బాబుకి, ఈ పాపకి 35 సంవత్సరాల వయసు. వారి వివాహం వైభవంగా, ఘనంగా, పరిశుద్ధ వివాహము దైవ సేవకుల మధ్యలో, సంఘం మధ్యలో, సభికుల మధ్యలో అత్యద్భుతంగా జరిగింది. వాక్యంలో రాయబడి ఉంది కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యేళ్ళ భయభక్తులు గల స్త్రీలైనా పురుషులైనా కొనియాడబడతారు. దేవుని బిడ్డలారా, నమ్మండి దేవుని యొక్క మాటలను. మీ దేవుడు మీ విమోచకుడయ్యా. వివాహం కాని వారికి వివాహం జరుగుతాయి. సంతులేని ఇల్లాలను సంతానం కలిగిన బిడ్డల తల్లిగా చేస్తాడు. మరణ బంధకాల నుంచి నేను విడిపిస్తాడు. నీ మీద ఉన్న నిందను, అవమానాన్ని కొట్టివేస్తాడు.